First ever factory outlet Mukunda Jewelries Chandanagar branch lo inaugural offer flat 20% off on VAT. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మనము మే 1 నుంచి 31 వరకు తులా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఇప్పుడు తులారాశి చెప్పుకునే ముందు ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందామండి. ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ 3-4 డేస్ తప్పక మనకి అక్షయ తృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఒక రకంగా మనం అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, మే 1 నుంచి కూడా అనుకోవచ్చు. రాబోయే రోజులు అలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి. దాని అక్షయ తృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేయిస్తే విష్ణు తుల్యము, విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు. ఉదకం అంటే నీటిని దానం. మనకి పూర్వకాలంలో అదొక ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం. ఒకరికి 21 కలశాలు, రాగి కలశాలు తీసుకొని, రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని, రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేద ఘోష చేపిస్తూ ఉదక దానం ఇచ్చి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ, ఒక 15-20 మినిట్స్ పడుతుంది. వాళ్ళందరి చేత చేయించి ఒక 21 చెంబులు దానం చేయించాం అనమాట. సో ఇది ప్రక్రియ ఒక క్లయింట్ చేయించామండి. 21 రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి. వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం, తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో ఆ పాపను చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ SCIT ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయటం, అక్కడ సెలెక్ట్ అవటం, బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి, పాజిటివ్ గా. కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి. అవునండి. ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా, కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయ అన్న ఫీలింగ్ మే మంత్ లోనే చేసామండి. కరెక్ట్ గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందంటండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి. సెటిల్ అయిపోయి అది అందుకని మనకున్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి. గ్రామ దేవతని, ఇష్ట దేవతని, కుల దేవతని, కులాన్ని, పద్ధతుల్ని పాటించాలండి. అది చూడండి, వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్ గా ఈ చిన్న ప్రొసీజర్ చేయించారు. ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు అది ఆ ఈవెంటే గుర్తొస్తుంది. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి 21 రాగి చెంబులు ఉదక దానం దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం. మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్ గా మనం చెప్పుకుంటే, ఎందుకంటే అలా కొంతమంది సిస్టమ్ గా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే విషయం. లేని వాళ్ళకి ఏం చేయాలి, అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ 1-2 చెంబులతో, రాగి చెంబుతో నేను చెప్పిన విధంగా దానం చేసి ఆ చెంబుతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి. ఏం చేయాలి, మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం, కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం, కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం, ఫారిన్లో ఉంటాం. అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్లోనే ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు, వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి తాగితే అది దానం చేసినట్లే. మోడర్నైజ్డ్ వెర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్. మనం అది చేయలేం, చేస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, మన ఇదన్నా అట్లీస్ట్ 1-2 కేసులు పెట్టుకోండి. కార్ లోనో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి, ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి, గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి, దానం చేయండి. ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం. ఎందుకంటేనండి ఉదకం నారాయణీయం అంటారు, అంటే నీరే నారాయణుడు అంటారు. తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో, మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది. ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేసు నారాయణ పాదాలు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి, కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమ్మీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మన తరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని, వాళ్ళ కీర్తిని, వాళ్ళ ఉన్నతిని కాపాడుతూ ఉంటాయండి. అది ఇప్పుడు కాపాడుకోవాలండి. సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మనకి తులారాశి వాళ్ళకి కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి 12 రాశులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి, ఉదక దానం చేయండి.
అంటే వెరీ సింపుల్. Yes. అది మీ స్టైల్లో మీరు చేయండి. మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రకారంగానే కానీ చేసినా కానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. వీలైతే చక్కగా సద్బ్రాహ్మణులను పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి, లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి. ఎలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. సో మనకి ఇది చేస్తారు ప్రతి ఒక్కళ్ళని ఆశిస్తూ మనకి తులారాశితో ఎంటర్ అయిపోదాం. yes. తులారాశి కనుక చూసుకుంటే వీళ్ళకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. ఈ తులారాశి కనుక చూసుకుంటే పేరు బలం రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా తులారాశిలో ఉంటాయి. ఇది కాకుండా మనకి గ్రహస్థితిని మనం గమనించుకుంటే సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు మేషరాశిలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఎక్కువగా మనకి ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం ఈ మే మంత్ అంతా అక్కడ ఉంటున్నారు అనమాట. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్లు కనుక చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉన్నాడు, 10th హౌస్లో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు, బుధుడు, శుక్రుడు 7th హౌస్లో, 6th హౌస్లో ఉన్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే బుధుడు వల్ల వీళ్ళకి గొడవలు రావచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అపోజిషన్ విపరీత వేద ఉండటం వల్ల గొడవలు కాకుండా వీళ్ళు కనుక మంచి పని కనుక కార్యక్రమం స్టార్ట్ చేస్తే అందరూ వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. తర్వాత మనకి విపత్తి ట్రబుల్సమ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం తులారాశి వాళ్ళు ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు 8th హౌస్లో ఉండి 2వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల 8th హౌస్లో సూర్యుడు ఉండటం ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తం శృతం చైవ అష్టమస్తే రవి భవేత్ అని మనకి చెప్తా ఉంటారు, సంస్కృతం మహర్షులు చెప్తూ ఉంటారు. ఏమవుతుంది, దుర్దోష అంటే దురుద్దేశం పుడుతుందంట. అప్పటిదాకా బాగా మంచిగా చేసిన వాళ్ళకి ఏదో కిరికిరి చేద్దాం, ఏదో చేసేద్దాం, వీళ్ళని కొట్టేద్దాం, వాళ్ళని కొట్టేద్దాం, వీళ్ళని లాక్కుందాం, వాళ్ళని లాక్కుందాం అని ఒక ఉద్దేశం వాళ్ళకి వచ్చేస్తుంది. ఎంతకాలం ఏంటి అదేదో ఉంటుంది చూడండి, మాడిపోయిన సినిమాల డైలాగులు బుర్రలో పెట్టేసుకొని అగ్రెసివ్గా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సంవాదో వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారంట వీళ్ళంతా వెళ్ళిపోయి. అంతేకాకుండా గమన వ్యధ అంటే ప్రయాణాలలో చేస్తే ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది దుఃఖ వార్త శృతం అంటే వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ ఇనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాస్ ఆఫ్ మనీ ఆర్ ఫియర్ 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అయితే మనకి సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు, అయితే కుజుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వాళ్ళు ఉన్న ఈ 12 రాశుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఏదైనా ఉందంటే ఈ మంత్లో తులారాశి. అందులో కుజుడు కూడా వీళ్ళకి అంత సరైన పొజిషన్లో లేరు. 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కయోటిక్గా ఉంటుంది. సదా సంచార ఉద్యోగం దశమస్తే భవేత్ ధారాసుతే నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా కూర్చున్న జాబ్ కాస్త డబేలు మన ఒక బాంబు అన్నట్లయిపోయి ఇటు కయోటిక్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ తిరుగుతూ ఉంటారు. సరిగ్గా టయానికి భోజనం చేయరు, మనసులో తెగ బాధపడిపోతూ ఉంటారు. అది మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. అట్లానే వీళ్ళకి శరీరం ఆరోగ్యం కూడా వీళ్ళకి సహకరించదు. వీళ్ళకి ఏమవుతుందంటే యక్ష రాక్షస పీడలు, పట్టిన పనిలో విడిపోవటం, మాట పట్టింపులు, అధికారులతో వివాదం, గొడవలు ఇవన్నీ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. 5th హౌస్లో చూడటంలో అగైన్ టయానికి భోజనం చేయకపోవటం. సో ఇవంతా వాళ్ళకి చూసిన మనకు సూర్యుడు సరిగా అనుకూలంగా లేరు, కుజుడు అనుకూలంగా లేరు. అయితే 6th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా అంత అనుకూలమైన పొజిషన్ కాదు. అంటే ఒక రకంగా మేజర్ గ్రహాలు వీళ్ళకి ఏది అనుకూలంగా లేదు. శుక్రుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని తీసుకొని వస్తున్నారంటే విరోధం, శత్రుపీడ, శత్రువులతో వీళ్ళే పై వివాదం పెట్టుకొని వీళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. జ్ఞాతి నాంచ విరోధద, భార్యతో కూడా గొడవలు పెట్టుకుంటారంట. తర్వాత ఆయాసం, అతిగా ఆయాసపడటం, టైర్డ్నెస్ అయిపోవటం, ధారాపుత్ర ద్వేషై, భార్యతోటి, పుత్రులతోటి, తర్వాత హస్బెండ్ తోటి వీళ్ళే గొడవ పెట్టుకుని వీళ్ళే వివాదం తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే వీళ్ళకి ఏ విషయంలో అనుకూలంగా వీళ్ళే దూతుంటారు. కాకపోతే వీళ్ళే కంప్లైంట్ చేస్తుంటారు, నా దగ్గరకు వచ్చి నాతో వాళ్ళు బలకట్లేదు, వీళ్ళు బలకట్లేదు, పెట్టుకునేది గొడవలే వీళ్ళు. కాల్స్ అలా వస్తుంటాయి. కాల్స్ వచ్చేటప్పుడు నాకు అలా వస్తుంది, ఏంటంటే మాకు ఇంట్లో సరిగా లేదు, ఆఫీస్లో సరిగా లేదు, ఏం జరుగుతుందని. వీళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీరు కరెక్ట్ గా పెట్టుకొని మేము చెప్తాం. సో అదికి వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ తో బాగుంటుంది. ఎక్స్పెండిచర్ శుభకార్యాలకి ఖర్చులు పెడతారు. అందుకని నా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు, శుభకార్యం తెలుసుకుందాం అని చెప్పేసి. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటుంది అంటే లవ్, ప్లేజర్స్ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే కదండి. మోర్ ఆర్ లెస్ ఖర్చుతో కూడుకున్నవి. ఎవరిని సాటిస్ఫై చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నది. ఇలా మాట ఎవరు వెనక అక్కడికి పోయి అక్కడ అలా సో ఒకటి ఇన్సిడెంట్స్
ఫోన్ ఒకళ్ళు చేశారు నాకు, జనరల్గా మ్యారేజ్, డిలేడ్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్, ఆర్ బిఫోర్ మ్యారేజ్ ప్రాబ్లం, ఆర్ ఆఫ్టర్ ది పోస్ట్ మ్యారేజ్ ప్రాబ్లం, ఇవే మ్యారేజ్ రిలేటెడ్ కాల్స్. ఒక లేడీ కాల్ వచ్చేసి కాల్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హస్బెండ్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంది. హస్బెండ్ క్రిటిసైజ్, ఇన్లాస్ క్రిటిసైజ్, పెళ్లి చేసినందుకు వాళ్ళ నాన్న క్రిటిసైజ్, పిల్లలు అనవసరంగా పెట్టాను పిల్లల్ని క్రిటిసైజ్, మొత్తం ఎడు చూసినా కానీ ఇదే గొడవ. టోటల్ గా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లం. జాతకం చూస్తే హారబుల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పాను, జన్మ జాతక దోషం చాలా సీరియస్ గా ఉంటుందండి. అది మనం సింపుల్ గా గుళ్ళు తిరుగుతేనే సింపుల్ గా చేస్తే పోదు. చాలా మంది మిస్టేక్ చేసుకుంటారు. గోచార దోషం ఈజీ, ఎందుకంటే టెంపరీ ప్రాబ్లం ఉండి ఆ తర్వాత పోతుంది. మన ఆ కొద్ది రోజులు ఎందులో ఆధ్యాత్మిక చింతనలు పట్టిన జన్మ జాతక దోషము పుట్టకతో వచ్చింది పుడకలతో పోదని ఒక సామెత ఉంటుంది. అందుకని మన కలరు, హైట్ ఇవన్నీ మనకు మారవండి. మనకి అది జరిగిపోతుంది. పేరెంట్స్ ని మార్చుకోవడం, మన భాష మార్చుకోం కదండి, మన హైట్ కలర్ మారదు. అలానే జన్మ జాతకంలో కొన్ని వివాహ దోషంలో ఉంటే అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. వాటిని యొక్క తీవ్రత చాలా సీరియస్ గా ఉంటుంది. పూజలు కూడా చాలా సీరియస్ గా చేయాలి. 25 మంది, 30 మంది, 40 మంది బ్రాహ్మణులు కూర్చోవాలి, చాంట్ చేయాలి, జపాలు చేయాలి, దానాలు చేయాలి, హోమాలు చేయాలి. ఇదో పెద్ద ప్రొసీజర్ అండి. అది చాలా మందికి ఐడియా ఉండదు. అది లేకుండా మీ ఈ క్షేత్రానికి వెళ్ళాం, ఆ క్షేత్రంకి వెళ్తాం, బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది కదండి కొంచెం కష్టపడితే. ఖచ్చితంగా అండి 70% వరకు ఆ దోషాన్ని తీసేయొచ్చు, మనకి శాస్త్రాలు చెప్పారండి. బ్రేక్ మ్యారేజ్ ఇష్యూలు అయిపోయి డైవర్సులు తీసుకొని పిల్లల్ని సింగిల్ ఫాదర్ గా పెంచుకునే దానికంటే రిస్క్ పాజిటివ్ సైడ్ లో తీసుకోవాలి. 1-2 సార్లు చేయించేసుకోవాలి. నేను అదే చెప్తాను, రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్ లో తీసుకోవాలి, నెగిటివ్ సైడ్ లో కాదండి. జరిగిద్లా అంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చూసుకున్న అందులో కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ సాటిస్ఫై అయినప్పుడు సెకండ్ ఎక్కడ ఉంది? ఇంప్యూరిటీస్ మీరులో ఉంటాయి. ఇదంతా చూసి అమ్మ ఇంప్యూరిటీస్ మీలో ముందు మీరు క్లీన్ అవ్వండి. హస్బెండ్ మారిస్తే పని పోదు, వదిలేసుకుంటే పని పోతుందండి. ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలి కదా. ఈ హస్బెండ్ ఇది అడుగుతాడు, నెక్స్ట్ వచ్చే హస్బెండ్ ఇంకొకటి అడుగుతాడు, వాళ్ళు ఉండేది కదా. దానికి కోపప్ అయ్యేది మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి, మీరు అడాప్ట్ అవ్వాలని చెప్తూ ఉంటారు. అందుకని జన్మజాతక దోషకంలో చాలా సీరియస్ గా ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన కాల్ వచ్చింది కూడా తులారాశి వాళ్ళది, మన కాల్ వచ్చింది. అందుకని అప్రాపరేట్ గా చెప్తూ ఉన్నా. వీళ్ళకి ఈ విషయంలో అంటే ఏమవుతుందంటే గ్రహస్థితి ఏది బాగలేనప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. జన్మ జాతకంలో దోషం మీకుండి మీరందరిని బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఎట్లా? పరిష్కారం చేసుకోవాల్సిన ఫస్ట్ మీరు ఆ ఇంప్యూరిటీ తీసేసుకోండి. గ్రహస్థితి బాగలేనిది మీరు ఆఫీసర్ని తిట్టి, ఇంట్లో వాళ్ళని తిట్టి, భార్యాభర్తలను తిట్టుకుంటే పని కాదు కదా. మీ ఫెయిల్యూర్స్ వాళ్ళంతా కాదు. ఇది అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఉండటం, డేమ్ చేయటం, యాక్సెప్ట్ చేయాలి. సిచ్యువేషన్ ని అవుట్ ఆఫ్ మన హ్యాండ్స్ వెళ్ళిపోతుంది, లెట్ ఇట్ గో అని వదిలిపెట్టడమే ఆ టైం వరకు. దాని అంతకుమించి అందుకని వైరాగ్యం అంటారు. వెరీ సింపుల్ గా ఆది శంకరాచార్యులు ఒక మొక్కలో వైరాగ్యం అని చెప్పేస్తారు. వైరాగ్యం వదిలిపెట్టడం నేర్చుకోవాలి కదా. ప్రతిదీ పట్టుకుంటే కుదరదు. వీ కెనాట్ హోల్డ్ ఎవ్రీథింగ్ కదా. పీల్చిన గాలి వదలటం చేయాల్సింది. సో నక్షత్రాల ప్రకారం మరి వీళ్ళకి ఎలా ఉంటుందండి? నక్షత్రం ప్రకారం చూసుకుందామండి. చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు అండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభము చూపిస్తూ ఉంది. రెండోది దరిద్రము, రోగము 2 చూపిస్తూ ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ విషయంలో. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తుంది. అతిగా భయపడే సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఫైనాన్షియల్ పాజిటివ్ సైడ్ లో కనుక చూసుకుంటే రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళకి రోగము, అతి భయము, దరిద్రము ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత ఇంపార్టెంట్. మనకి చిత్తా, స్వాతి నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుని యొక్క ప్రభావంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లత్తా ఉండటంతో అది సింపుల్ గా పేపర్ కట్ కిచెన్ లో అయి ఉండొచ్చు, పెద్దదైనా అయి ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా there are chances of seeing their own blood. వాళ్ళ యొక్క ఓన్ బ్లడ్ ను వాళ్ళ కళ్ళతో చూస్తారు. కొన్నిసార్లు సింపుల్ అగైన్ వాళ్ళకున్న అదర్ పారామీటర్ జాతకాలను బట్టి సివియర్ గా కూడా ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉండటంతో మానసికంగా కొంచెం టెన్షన్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఇలా ఉందండి. రైట్. మరి మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలండి? బికాజ్ మే మంత్ లో తులారాశి వారికి అస్సలు బాగాలేదని అర్థమవుతుంది. సో ఏం రెమెడీస్ సూచిస్తారు? వీళ్ళు ఇమ్మీడియట్ గా ఇన్స్టాంట్ గా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తీపించుకోవాలండి, చేపించుకోవాలి. ఇంట్లో చేపించుకోండి ఇప్పుడు, ఎందుకంటే గుళ్ళో ఉండేది అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. బట్ ఇంట్లో ఏంటంటే వైబ్స్ ఎక్కువ ఇంట్లో ఉంటుందండి. వేద బ్రాహ్మణులు రావటం, లేదంటే రుద్ర పండితులు రావటం, కూర్చోవటం, అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని చక్కగా కూర్చొని మహాన్యాసం చేయించుకొని, అట్లానే ఇంటి యజమాని వాళ్ళ జెంట్స్కి చేస్తారు ఇది.
వాళ్ళకి చక్కగా విభూది అవన్నీ పెట్టించేసి రుద్రుడిని వాళ్ళకి ఆవాహనం చేసి వాళ్ళ చేత రుద్రాభిషేకం చేస్తే ఆ వైబ్రేషన్ చాలా ఉంటుందండి. ఇంట్లో చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఇలాంటి ఫస్ట్ ప్రయారిటీ ఇదండి వీళ్ళకి. వీళ్ళకి చేయలేనప్పుడు బయట ఎక్కడన్నా చేయించుకుంటే గుడిలో చేయించుకునే సెకండ్ ప్రయారిటీ నేను చెప్తాను. ఎందుకంటే గుడిలో ఉండేది వైబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మనకి ఇంట్లో కదా ప్రాబ్లం వచ్చింది. అందుకని అవి రాజ్యలాభం వీళ్ళకి బాగా ఉంది కాబట్టి రాజశ్యామల హోమం చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే May 14 తర్వాత ఫైనాన్షియల్ గా న్యాచురల్ గా బాగుంటుంది. బట్ వీళ్ళకి ఏదైనా కుబేరు పాశుపతం కానీ లేదంటే మహాలక్ష్మి విశేష హోమం కానీ చేయించుకుంటే ఈ 2 కలిపి చేయించుకున్నా కానీ వాళ్ళ యొక్క ఏమంటారంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఓకే. సో ఇవి ఇంకా వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్స్ బాగాలేకపోతే ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఇది వేద పారాయణం. వాళ్ళు పిలిపించుకొని ఇంట్లో పారాయణం చేయించుకున్నా లేదంటే మహామృత్యుంజయ హోమం, అమృతమృత్యుంజయ పాశుపతాభిషేకము హోమం ఇలాంటివి చేయించుకుంటే అంటే వాటికి సంబంధించిన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. సో తులారాశి వారికి ఎలా ఉంటుంది May 1 నుంచి 31 అండ్ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి సూచించారు? ధన్యవాదాలు.